పల్నాడులో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై యథేచ్ఛగా దాడులు చేస్తారని ధ్వజమెత్తారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని ప్రశ్నించారు. మోసగాడైన చంద్రబాబును ఓడించి మునగాడైన జగన్ను ప్రజలు గెలిపించబోతున్నారని జోస్యం చెప్పారు. చాలా పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లింది. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో, పలనాడు మొత్తం కనీ విని ఎరుగని రీతిలో ఏ రోజున కూడా ఈ ఎన్నికల్లో కూడా జరగనటువంటి విధంగా హింస జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మా మీద దాడులు చేస్తున్నారు అని. ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను, పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు, మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్. ఆ సిఐ రాంబాబు కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం, అదేమంటే మీరేం జరగా అంటున్నారు, అది వేరే అంశం. కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం, టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం, ఈజ్ డూయింగ్ లైక్ దట్. ఏంటి ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే? అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు, నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే. ఒకటి కాదు, రెండు కాదు, కుంకలగుంట, చీమలమర్రి, నారినపాడు, తమ్మాలపాడు, తొండపి, మన గుళ్ళపల్లి, మాదల, ఇవాళ కూడా మాదల్లో జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాట్ ఇస్ గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. మీరు 4వ తారీఖున మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాదు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు, ఒక్కటి కూడా చేయలేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు.